కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభు. మేము ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా నీ నామ మహిమార్థమై ఈ లోకములు మేము బ్రతకుటకు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన్ని వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనము దినాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, మనుషుల్లో కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అయితే మనిషి మాత్రం మారట్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులకి ఇదే మాట చెప్తూ ఉన్నాడు. ఈ దినాలు నోవా దినాల వలె ఉన్నాయని, లోతు దినాల వలె ఉన్నాయని ప్రభు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే మనం సిద్ధపడతామని. లోకంలో ప్రకృతిలో చూస్తే మార్పులు కనపడుతున్నాయి. వాస్తవానికి మనుషుల్లో చూసిన మార్పులు కనపడుతూ ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో దేవుళ్ళు ఎదిగే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని కొనియాడే విషయంలో మనలో మార్పు ఉందంటారా? ఒకవేళ లేకపోతే గనుక సరి చేసుకోమని ప్రభు మనతో మరొకసారి హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంత భక్తి చేసి ఒకవేళ విడిచిపెడతామేమో అనే భయముతో దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలమ్మా, కొద్ది సమయం ఈ బైబిల్లో అట్లా ఉంచి నా వైపు చూస్తే ఈ వాక్యం వినాలి. బైబిల్లో ఒక స్త్రీ గురించి దేవుడు ప్రస్తావించాడు అని అంటే ఆమెలో నుంచి ఎన్నో కొన్ని విషయాలు మనకు నేర్పించడానికే ప్రభు ఇందులో రాసిపెట్టాడు. వాస్తవానికి ఈమె కానాన స్త్రీ. ఈ కానాన స్త్రీ ఒక అన్యురాలు, దేవుని ఎరగని ఒక అన్య స్త్రీ. ఈమె ఒక విగ్రహారాధికురాలు. ఈమె ప్రభుని ఎప్పుడు ఆరాధించింది కాదు, ప్రభు మందిరానికి వచ్చింది కాదు, వాక్యం అంతగా తెలిసింది కానే కాదు. అయితే ఈమె ఈ కానాన స్త్రీ అయినప్పటికీ కూడా అది శపితమైన ప్రాంతం. అది ఈ ప్రాంతంలో నుంచి ఈ అన్యురాలు విగ్రహారాధికురాలు యేసుక్రీస్తు ప్రభుల గురించి విన్నది. ఎందుకంటే ఆయన సత్శరీరిగా ఉన్నప్పుడు యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో ఎంతోమందిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి బాగు చేశాడు, పక్షవాతం కలిగిన ఇలాగ ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. చివరికి చనిపోయిన వాళ్ళని కూడా ఆయన బ్రతికించాడు. ఈ సమాచారం అంతా కూడా ఆ తల్లి ఎవరో ద్వారా విన్నది. విని తన కుమార్తె ఎన్నో దినాలు బట్టి, ఎన్నో మాసాలు బట్టి ఒక దెయ్యము చేత పీడించబడుతూ ఉంది, ఒక దురాత్మ చేత. ఎంతోమంది వైద్యులను సంప్రదించింది, ఎన్నో తాయితులు కట్టించుకుంది, ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎంతోమందిని బ్రతిమలాడుకుంది, కానీ ఎవరు ఆ బిడ్డని బాగు చేయలేదు. అయితే యేసయ్య గురించి మాత్రము ఈ తల్లి తెలుసుకుందట. విని వెంటనే ఆయన ఏదో వేరే కులపుల దేవుళ్ళే, ఏదో మతముల దేవుళ్ళే, మనకెందుకులే అని అనుకోలేదు. ఆమె విని వెంటనే, తెలుసుకుని వెంటనే
ప్రభు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఆయన యొద్దకు వచ్చింది. వచ్చిన ఈ తల్లి ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభుని వెంబడిస్తూ అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుతున్నదయ్యా. ఎంతోమంది యొద్దకు నేను వెళ్ళాను, కానీ నా కుమార్తె బాగుపడలేదు. అయితే మీ గురించి నేను విన్నాను, మీరు దెయ్యములను వెళ్ళగొడతారని, మీరు స్వస్థపరుస్తారని, చనిపోయిన వారు సైతం లేవనెత్తుతారని, గుడ్డి వారికి చూపునిస్తారని, కుంటి వారికి కాళ్ళనిస్తారని, పక్షవాతంతో బాధపడుతున్న వారిని లేవనెత్తారని ఆయా నోట మిమ్మల్ని గురించి నేను విన్నాను. అందుకని మీ యొద్దకు వచ్చాను ప్రభువా. దయచేసి నా కుమార్తెను బాగు చేయవా, నా కుమార్తెను స్వస్థపరచవా అన్నట్టుగా ఆ తల్లి బ్రతిమలాడుకుంటూ ఉంది. అయితే ప్రభువారు మాత్రము ఆమె ఎంత ఏడ్చినా, ఎన్ని కేకలు వేసినా ప్రభుల వారు మాత్రం పట్టించుకోవట్లేదు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమె విడవకుండా పట్టుదలతో తన కుమార్తె విషయంలో దేవుని సన్నిధిలో ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంది. కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రభుల వారు పట్టించుకోవట్లేదు, కానీ శిష్యులు మాత్రం ఏదో చిరాకు అనిపించింది వాళ్ళకి. అయ్యా, ఏంటి గోల, ఈ మన అంటే ఎందుకు వస్తుంది, ఈమెను కాస్త పంపించచ్చు కదా అని అంటే, అక్కడ ప్రభుల వారు కూడా ఒక మాట అంటారు. ఏమంటారంటే, అమ్మా, నేను ఇజ్రాయిల్ కొరకే వచ్చాను, యూదుల కొరకే వచ్చాను, కానీ అన్యుల కొరకు నేను రాలేదమ్మా. నీ కుమార్తె నేను బాగు చేయడానికి వీలు పడదు, దయచేసి వెళ్ళిపోవమ్మా అన్నట్లుగా ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ తల్లి, వాస్తవమే గానయ్యా, అయినప్పటికీ కూడా నువ్వు బాగు చేయాల్సిందే, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు అన్నట్టుగా ఆ తల్లి బ్రతిమలాడుతూ ఉంది. ఎలా బ్రతిమలాడుతుందో ఆ వాక్యంలో ఒకసారి మనం చదువుదాం. శిష్యులు వచ్చి ఏమే మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది కనుక ఈమె పంపివేయమని ఆయన చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభుల వారు అంటున్నారు, నేను నశించిపోయిన ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తమే వచ్చాను, కానీ మీలంటల కొరకనే రాలేదు అని ప్రభు అక్కడ చెప్పగానే చెప్తూ ఉన్నాడు. చెప్పిన వెంటనే ఆ తల్లి, సరే ఈ దేవుడు మన దేవుడు కాదట, మన కొరకు రాలేదట, ఆయన వాళ్ళ ప్రజల కొరకు వచ్చాడట, ఇజ్రాయేల్ ప్రజల కొరకు వచ్చాడట అన్నట్టుగా ఆమె మొక్కము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోలా. అయినా కానీ ఆమె అంటుంది, అయ్యా, అయినను ఆయన పాదాలను మొక్కి, ఆ మాట నాకు బాగా ఇష్టమైంది, అయినను ప్రభు పాదాలను మ్రొక్కి, ప్రభువా చూడండి, మ్రొక్కి నాకు సహాయము చేయమని అడిగిన. ఇదే సమాచారము మన జీవితాల్లో జరిగినప్పుడు మనం ఏం చేసేవాళ్ళము? ఆ కింద ఇంకా చూస్తే ఆ తల్లి చేసిన ప్రార్థన మీరు ఒకసారి చూడండి. ఇంకా మాట చదవమ్మా. అందుకైనా చూడు, ఇంకా కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాడు. ఆమె ఇంకా వెళ్ళట్లేదు. పలుమార్లు ఆయన విసిగిస్తూ ఉంది, ఆయన వెంబడిస్తూ ఉంది. అయ్యా, నన్ను స్వస్థపరచాల్సిందే, నా కుమార్తెనే, మీరు తప్ప నాకు వేరే అవకాశం లేదు అన్నట్లుగా ఆయన వెంబడించి ఆయన బ్రతిమలాడుకుంటూ ఉంటే ఆయన ఘాటుగా కొన్ని విషయాలు చెప్పాడు. అయినప్పుడు కూడా ఆమె వినకపోయేసరికి ఇంకా కాస్త ఆయన ఏం పెంచాడు తెలుసా? ఘాటుగా స్పందిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, అమ్మా చదువు అన్నమాట, పిల్లల రొట్టె తీసుకుని చూసారు, కుక్క పిల్లలకు వెయ్యుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవ్వును గాక అని ఆమెతో చెప్పి ఆయన పంపివేసినట్లుగా ఆ స్థలంలో రాయబడింది. చూడండి, ఈమె ఒక అన్యురాలు అని మనం విన్నాం. రెండోది, ఈమె ప్రభుని తరచుగా వెంబడిస్తూ
బ్రతిమలాడుకుంటూ ఉంది. ప్రభు తిరస్కరిస్తూ ఉన్నాడు, అయినా పట్టు విడవకుండగా ఆయనని బ్రతిమలాడుకుంటూ ఉంది. చివరికి ప్రభు ఏమన్నాడు, అమ్మా పిల్లలకి పెట్టేది కుక్క పిల్లలకి పెట్టడం వీలు కాదమ్మా అని చెప్పగానే వాస్తవానికి ఎక్కడైనా సరే ఆమె వెళ్ళిపోవాలి. ఆమెని ప్రభు ఏమన్నాడు, ఆమెని కుక్క అని అన్నాడు. కుక్క అని అనగానే వాస్తవానికి ఆ స్థానంలో, ఆ పరిస్థితిలో మనలో ఎవరైనా ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళము? ఏమయ్యా, ఏదో నేను బ్రతిమలాడుతున్నాను కదా అని, నిన్ను వెంబడిస్తున్నాను కదని మరి ఎంత దిగజారి మాట్లాడతావా, నువ్వు నా కుక్క అంటావా అని మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం, లేదా కోర్టులో కేసు వేసేవాళ్ళం. మనం అయితే అవునంటారు కాదంటారా? పొరపాటు మిమ్మల్ని ఇక్కడ నేను ఎప్పుడైనా ఇలాంటి మాట మాట్లాడితే ఇక చర్చకు వస్తారు మీరు? నిజంగా అయ్యా మీరు అన్నా పర్లేదు, మేము చర్చకు వస్తామని వాళ్ళు ఒకసారి చేయి పై కట్టండి. మనసులో నుంచి వస్తుంది ఇదంతా. సరే చూద్దాం. ఇప్పుడు మీరు మాట ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా నాకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నేను కూడా అంటాను, అప్పుడు చూద్దాం. అయితే మెట్టుకు కుక్క అన్నప్పటికీ కూడా తల్లి ఏమాత్రము కూడా ముఖము చిన్నబుచ్చుకోకుండా, అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ప్రభు పాదాలను పట్టుకుని మ్రొక్కి, అయ్యా నిజమే కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కలు ఏమంటున్నాడు అక్కడ, తినును కదా అంటే యజమానుడు బల్ల కింద పడే ముక్కలు కుక్క పిల్లలు తినును కదా అని అంటారు. అయితే నేను కుక్కని వాస్తవేనయ్యా, అయినప్పటికీ కూడా యజమానుడు బల్ల యొద్ద నుంచి పడిన రొట్టె ముక్కలు తినుటకు ఆ కుక్క పిల్లలు తగును కదా, యోగ్యమైనవే కదా అన్నట్టుగా ఆ తల్లి కూడా సమాధానం ఇస్తూ ఉంది. ఇంతకే ప్రభు ఆ యొక్క కుమార్తెని స్వస్థపరచగలడా లేదా? స్వస్థపరచగలడు. అడిగిన వెంటనే స్వస్థపరచగలడు. ఆయన సమస్తము చేయడానికైనా శక్తిమంతుడు, సామర్థ్యము కలిగినవాడు. అయినా ఈమెను ఎందుకు పరిశీలించాడు అక్కడ? అది ఇది గుర్తుపెట్టి ఈ మాట పట్టుకోవాలి మీరు. ఆమె విశ్వాసమును పరీక్షించడానికి ప్రభు పలు విధములైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఆమెని ఒక రకంగా చెప్పాలంటే విసికించాడు. ప్రభుని ఈమెని విసికించడం కాదు, ప్రభు ఆమెని విసికించి అనరాను మాటలని ఆమెను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇదంతా ఆయన ఎందుకు చేశాడు? వాస్తవానికి నేను ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది ఏంటంటే, ఆయన వెంబడిస్తున్న శిష్యులు కొంతమంది ఉన్నారు, ఆయనతో పాటు కొంతమంది జనసమూహం కూడా ఉంది. వీళ్ళందరికీ తెలియపరచడానికి ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో, ఆమె నిరీక్షణ ఎంత గొప్పదో, ఆమె ప్రార్థన ఎంత గొప్పదో అక్కడ చుట్టూతున్న వాళ్ళందరికీ కూడా తెలియపరచడానికి ప్రభు ఆమెను శోధించాడే కానీ మరొక విషయం కానే కాదు. ఎందుకంటే ఆయన వెంబడించిన శిష్యులు ఉన్నారు చూసారా, ఒక్కొక్కరికి ఒక జబ్బు ఉంది, ఒక్కొక్కరికి ఒక రకమైన అలవాట్లు ఉన్నాయి. ఇదే మాట పొరపాటున పేతుని అనుంటే పేతురు ఉండేవాడా? అంటే ఆయన ఎందుకు చెప్పాలనుకున్నాడు ఈ మెసేజ్? ఒక అన్యురాలికి అంత విశ్వాసం ఉంది కదా, మరి మీలో ఇంత విశ్వాసం ఉందా? ఆమెలో అంత ప్రార్థన జీవితం ఉంది కదా, మీలో ఈ ప్రార్థన జీవితం ఉందా అన్నట్టుగా ఆమెని వాళ్ళ ఎదుట నిలబెట్టి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఆమె పొందుకునేంత వరకు కూడా ప్రభు పాదాలను విడిచిపెట్టలేదండి. మన ప్రార్థనలు కూడా ఎలాగుంటాయంటే, ఒకరోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు, మా అయితే ఒక వారం, ఒక నెల, ఒక అంశం గురించి మనం ప్రార్థన చేస్తాం. అది మనం పొందుకోలేదనుకో, అది మనకు దొరకలేదనుకో, మనం ఏం చేస్తాం? వెంటనే ఆ అంశం మానేవేసి వేరే దాంట్లోకి వెళ్ళిపోయి దేవుని చిత్తం కాదేమోలే అన్నట్టుగా మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ తల్లి ద్వారా దేవుడు సంఘానికి ఏం నేర్పించాలి అని ఆశపడుతున్నాడో కొన్ని విషయాలు నేను ఇందులో రాశాను. అవి ఒక్కొక్కటిగా నేను మీకు బోధిస్తాను. ప్రతి మాట మీరు జాగ్రత్తగా రాసుకోండి, ప్రతి మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు పక్షుల గురించి కూడా మనకు వివరించి మాట్లాడుతూ ఉంటాడు. అనేక సందర్భాలు అనేక వ్యక్తులను మన ఎదుట నిలబెట్టి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే మనకి ఏదో నేర్పించాలని, మనం కూడా ఆ రీతిగా ఉండాలని.
ఈరోజు కానాన స్త్రీ విషయంలో దేవుడు మనతో ఎందుకు ప్రస్తావించాలని ఇష్టపడుతున్నాడో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఆమెలో ఉన్న గుణ లక్షణాలు దరిదాపుగా 5-6 ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. దాంతో శ్రద్ధగా మనం విందాం, నేర్చుకుందాం. మొదటిగా మత్తయి సువార్త 7:7 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. చాలు. ఇక్కడ చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభుల వారు ఇక్కడ చెప్తూనే ఉన్నాడు. ఈ 3 అనుభవాలు ఖచ్చితంగా తల్లి పాటిస్తూ ఉంది. ఇక్కడ మీరు వాక్యం బాగా పట్టుకోవాలి. ఈ 3 అనుభవాలు ఈ తల్లిలో ఉన్నాయా లేవా? ఈ తల్లి ఏం చేస్తుంది? మానక అడుగుతూ ఉంది, మానక తట్టుతూ ఉంది. అవునా కదా? మనము కూడా ప్రభు సన్నిధిలో ఏదైనా ఒక అంశం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య లేకపోతే నువ్వు ఇక్కడికి రావు. మొదటిగా సమస్య లేకపోతే మనం ఇక్కడికి రాము. సమస్య లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? లోకంలోకి వెళ్ళిపోతాం. ఏ సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర, సంత బజార్లోనో, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర ఎక్కడో ఉండేవాళ్ళం మనం. మ్యాక్సిమం మందిరానికి ఎందుకు వస్తారో చాలామంది అని అంటే వాళ్ళ సమస్యలు పోగొట్టుకోవడానికి వస్తూ ఉంటారు. సరే, వచ్చిన వాళ్ళు తీరే వరకు ఉంటారా? ఉండరు. వెంటనే అయిపోవాలి కార్యం వాళ్ళ జీవితంలో. కానీ దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడంటే నీళ్ళు అద్భుతం చేయడానికి. ఆలస్యం వెనకాల ఏముంది? అది విజయం దాగుంది. దానియేలు జీవితంలో ఆలస్యం చేశాడు, తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఆ దేశానికి ప్రధానిగా మార్చాడు. యేసేపు జీవితంలో ఆలస్యం చేశాడు, కానీ తర్వాత ఆయన కూడా ప్రధానమంత్రిగా మార్చాడు. మొర్దెకై జీవితంలో ఆలస్యం చేశాడు, అయినప్పటికీ కూడా తన జీవితంలో ప్రధానమంత్రిగా మార్చాడు. దేవుడు నీ ప్రార్థన విషయంలో ఒకవేళ ఆలస్యం చేస్తున్నాడేమో, నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ సహనాన్ని, నీ ఓర్పుని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. ఈ తల్లి ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈమె ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా ఈమె ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రభు నమ్ముకున్నాం, కానీ ఈమెలో ఉన్న క్వాలిటీస్ మనలో లేవు. మొదటగా మనం చూస్తే ప్రభునందు విశ్వాసం ఉంచిన కానాను స్త్రీ. ఈ తల్లిలో ఉన్న మొదటి గుణం ఏంటి చెప్పండి? దేవుని పట్ల విశ్వాసం ఉంచిన కానాను స్త్రీ. ఎలాంటి విశ్వాసము? చెదిరిపోయే విశ్వాసమా? జారిపోయే విశ్వాసమా? పడిపోయే విశ్వాసమా? కాదు, అసంచలమైన విశ్వాసము ప్రభు పట్ల ఆ తల్లికి ఉన్నట్లుగా ఈ స్థలంలో రాయబడింది. నిజమే, మనకు కూడా ప్రభు నమ్ముకున్న మనకు కూడా ఏముండాలి చెప్పండి? విశ్వాసము. విశ్వాసం అనేది మన శరీరానికి బ్యాక్ బోన్ ఎంత అవసరమో ప్రతి క్రైస్తవుడికి కూడా విశ్వాసం అంతే అవసరం. ఇప్పుడు ఈ బ్యాక్ బోన్ లేకపోతే నువ్వు నిలబడగలవా? ఎముకలు లేకపోతే ఈ యొక్క మాంసము నిలబడుతుందా? అది ఎంత వాస్తవమో, నీవు ఆత్మీయంగా ఎదగాలంటే, వాక్యంలో ప్రార్థనలో ఎదగాలంటే నీలో ఖచ్చితంగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేని జీవితము మృతతో సమానమట. విశ్వాసము లేని జీవితము దేంతో సమానము? సచ్చినవాడితో సమానం. మీరు అనుకోవచ్చు, మేము మందిరానికి వెళ్తున్నాం అనుకోవచ్చు, పాటలు పాడుతున్నాం అనుకోవచ్చు, వాక్యం చదువుతున్నాం అనుకోవచ్చు, వాక్యం వింటున్నాం అనుకోవచ్చు, కానుకలు ఇస్తున్నాం అనుకోవచ్చు, అన్ని విషయాలు మీరు చేస్తున్నారు. కానీ ఇవన్నీ విశ్వాసము లేకపోతే అవి ఏమవుతాయి? పెద్దమా కదా? వీటన్నిటితో పాటు విశ్వాసము కూడా చాలా అవసరం. ఒక్క మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరు బిర్యానీ మంచిగా చేసుకున్నారు ఈరోజు, దమ్ బిర్యానీ ఏదో బిర్యానీ అంతా అన్నీ వేశారు, అన్ని సరుకులు వేశారు, మంచి వాసన గుమ్మగుమ్మలాడుతూ ఉంది. అయితే తినడానికి చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత తినడానికి ప్రయత్నం చేస్తున్నారు, తింటూ ఉన్నారు, కానీ చప్పగా ఉంది.
అప్పుడు వెంటనే మీ భార్యలు అబ్బా ఎంత బాగా చేసావో, చెప్పకుండా బాగా చేసావు అని అంటావా, లేకపోతే ఏం చేస్తావు? ఇంతకు అందులో ఏం తక్కువైంది? అన్నీ వేసావు, కానీ వేయవలసింది ఆ ఉప్పు అందులో లేకపోవటం వల్ల రుచి లేదు. నువ్వు గొప్ప ప్రార్థనా పరురాలువే, నో డౌట్. గొప్పగా పాటలు పాడేదానివే, నో డౌట్. క్రమంగా మందిరానికి వచ్చేదానివే, నో డౌట్. క్రమంగా కానుకలు ఇస్తూ దశభాగాలు ఇచ్చేదానివే, నో డౌట్. వీటన్నిటికీ నీకు ప్రతిఫలం రావాలంటే, వీటన్నిటికీ ప్రతిఫలం రావాలంటే నీలో ఏముండదు తెలుసా? ఉప్పు లాంటి విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఉప్పు లాంటి విశ్వాసం ఉండాలి. ఉప్పు అంటదా కదా, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటది. అలాగనే చూడండి, మీరు నిర్గమకాండం కనుక చదివినట్లయితే అందులో ప్రత్యక్ష గుడానికి వెళ్ళినప్పుడట కొన్ని దినుసులు తీసుకుని వెళ్తూ ఉండేవారట. ఎందుకని? అయ్యో దోపక్షోర్ణం అంటారు వాటిని. ఆ దోపక్షోర్ణంలో అన్ని దినుసులు వేస్తారు, వాటితో పాటు ఉప్పును కూడా వేస్తారు. వేసి దేవునికి నైవేద్యం వేస్తూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు. అన్నీ వేసాం కదా ప్రభు, ఇది లేకపోతే ఏముంది అని అనుకోలేదు అక్కడ. వాటన్నిటితో పాటు వాళ్ళు ఏం వేసారు తెలుసా? ఉప్పును కూడా అందులో వేసినట్టుగా నిర్గమకాండంలో కానీ, లేవియ కాండంలో కానీ, ద్వితీయోపదేశంలో కాండం, ఇవన్నిటిలో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ మాటలు ఒకసారి చదవమ్మా. అక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి. నిర్గమకాండం 30వ అధ్యాయం చదవండి ఒకసారి. అది మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను గనగా జటామాంసి, గోపీచందనం, గంధపు చెక్క, చూడండి, సమపాళ్ళగా తీసుకుని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. పరిశుద్ధమైనదిను. చాలు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా నువ్వు మిక్స్ చేయాలి, ఇవన్నీ సమపాలలో కలపాలి. ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామంటే ఈ మాటను బట్టి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? భక్తి చేసేటప్పుడు అన్ని సమపాలలో ఉండాలట. అన్నీ ఎలాగ ఉండాలి? సమపాలుల్లో ఉండాలి. అప్పుడే అది ఒక ధూప చూర్ణంగా మార్చబడి ధూపంలాగా ప్రభు సన్నిధికి వెళ్తుంది. ఇందులో ఏది తక్కువైనా వెళ్ళదు అక్కడ. నువ్వు క్రమంగా మందిరానికి వచ్చే విషయంలో, క్రమంగా దేవుని సన్నిధి గడిపే విషయంలో, ఇక సమస్తము చేసే విషయంలో క్రమం ఉండాలి. క్రమం లేని ప్రతిదీ కూడా అక్రమముగా బైబిల్ చెప్తూ ఉంది. అయితే ఈ తల్లి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే, ఆమెల విశ్వాసము పరిపూర్ణముగా ఉన్నది. ఆమెల విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమంట. మీరు హెబ్రీ గ్రంథకథ చూస్తే, హెబ్రీలో చూస్తే కనుక మన విశ్వాసాల వీరుల పట్టిక ఉంటుంది అక్కడ. వాళ్ళందరూ కూడా విశ్వాసులను జయించిన వారు. అందుకని వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు ఆ పట్టికలో రాశాడు వాళ్ళందరి గురించి. అబ్రహాము విశ్వాసం విషయంలో మనకు బాగా తెలుసు కదా. అతడు వారి విశ్వాసము ద్వారా చూడండి రాజ్యములను జయించారంట. రెండోది అది, ఈ మూడు అనుభవాలు అందులో ఉన్నాయి. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. 2 నీతి కార్యములు జరిగించారు. 3 వాగ్దానములను పొందిరి. సింహాల నోళ్ళను కూడా అగ్ని బల్లమును కూడా వారు చల్లార్చారు. చూడండి, ఒక్క విశ్వాసము ఎన్ని జయించారు వాళ్ళు? 1 రాజ్యములు జయించారు, 2 నీతి కార్యములు చేశారు, 3 వాగ్దానములను జయించారు, 4 సింహాల నోళ్ళను జయించారు, 5 అగ్ని మంటను కూడా వాళ్ళు చల్లార్చారు. ఒక్క విశ్వాసము నీకు తోడై ఉంటే, ఒక్క విశ్వాసము నీలో ఉంటే ఈ 5 అనుభవాలు నీలో ఉంటాయి. ఈ తల్లిలో తన కుమార్తె స్వస్థ పొందడానికి కారణం ఏంటంటే, తనలో ఉన్నది ఏకైక ఆయుధం ఏమిటంటే విశ్వాసం.
మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబంలో ఇంకా అద్భుతాలు జరగట్లేదా? ఎంత ప్రార్థన చేసినా జవాబు మీరు పొందుకోవట్లేదా? అయితే కారణం ఒకటే, నీలో విశ్వాసం లేదు. ప్రభువారే అంటారు, మీరు పొందబోయేది పొందామని నమ్మి విశ్వసించాలట. మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసినంటే ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్, యేసు నామంలో పొందుకున్నాము తండ్రి అంటాడు. అంటే పొందుకున్నాము, ఇంకా పొందుకోలేదు. కానీ తనేమంటున్నాడు, పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసిన చివరి ముగింపులో మనం ఏమనాలి తెలుసా? అయ్యా, ఇది పొందుకున్న మందుని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. దాన్ని ఏమంటారు? విశ్వాసము. విశ్వాసం గురించి కొన్ని విషయాలు, 2 రిఫరెన్స్లు మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:2. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి చాలు, అది మహా ఆనందమని ఎంచుకునిడి. అంటే మనకి ఏ పరీక్ష జరుగుతుంది ఇక్కడ? విశ్వాసం అనే పరీక్ష మనందరికి జరుగుతుంది. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం తెలుసా మీకు? పరీక్షలో ఉన్నాం మనం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 10th క్లాస్ చివరిలో ఏం చేస్తారు వాళ్ళు? ఎగ్జామ్స్ పెడతారు. ఎందుకని? ఎంతవరకు చదివింది, ఎలా చదివింది, ఎలాగుంది అనేది ఎగ్జామ్స్ల ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? మనకు కూడా మన ఆత్మీయ జీవితానికి మధ్య మధ్యలో పరీక్షలు జరుగుతూ ఉంటాయి. నీ ప్రార్థన బలం ఎంతో, నీ వాక్య బలం ఎంతో, నీ విశ్వాస బలం ఎంతో, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగే విధానం ఏంటో, ఇవన్నీ కూడా మధ్యలో మనకు కూడా ఏం జరుగుతుంది తెలుసా? పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు అనుకోవచ్చు అప్పుడప్పుడు ఇదే మనం వెరైటీగా ఏమంటాం తెలుసా? తెలియక అమాయకత్వం. తెలుసు కదా సుమి, తెలియక అమాయకత్వంగా మనం అంటాం, అయ్యో మేము మందిరానికి వెళ్తున్నాము కానీ మాకు శ్రమలో, నా వైపు చూడాలి తల్లి, మేము మందిరంకి వెళ్తున్నాము కానీ మాకు ఈ శోధనలు తప్పట్లా, మేము దేవుని నమ్ముకున్నాము కానీ ఈ బాధలు తప్పట్లా, మేము పాటలు పాడుతున్నాము అన్నీ చేస్తున్నాము కానీ ఎందుకో శోధనలు మాకే వస్తున్నాయి. మాకంటే బయట వాళ్ళు బెటరు, మాకంటే దేవుని నమ్ముకోవాలి బెటరు, మాకంటే అన్యులు బెటరు, మాకంటే విగ్రహార్థకులు బెటరు, మాకంటే లోకంలో తిరిగే వారు బెటర్ కదా అన్నట్టుగా మనం కూడా ఒక్కొక్కసారి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలి తెలుసా? ఏం తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని బట్టి? యాకోబు ఏమంటున్నాడు? నా సహోదరులరా, అది మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష. ఇది పరీక్షే కానీ మరొకటి కానే కాదు. దీనివల్ల మీకు ఏం కలిగిద్ది? ఓర్పు చూడడానికి, ఓర్పు పరీక్షించడానికి. ఓర్పు మిమ్మల్ని ఎంతవరకు తీసుకువెళ్తుంది అంటే, ఒక మాట చెప్తాను. ఇప్పుడు యోసేపు ఓర్చుకున్నాడు కనుకనే కదా ఐగుప్తుకు రాజు అయ్యాడు. అవునా కదా? యోబు ఓర్చుకున్నాడు కనుకనే కదా 2 ఆశీర్వాదం వచ్చింది. సింహాల బోన్లో దానియేలు ఓర్చుకున్నాడు కనుకనే కదా తన విలువేంటో తెలిసింది అందరికీ. అంటే ఓర్పు అనేది ప్రతి క్రైస్తవుడికి ఒక ఆయుధముగా ఉండాలి. విశ్వాసం ఒక ఆయుధం అయితే ఓర్పు మరొక ఆయుధం. ఓర్పు మంచి ఫలాలు ఇచ్చేటట్టుగా చేస్తుంది. ఓర్పు అనే ఫలం ముందుగా చేదుగా ఉంటుంది కానీ దాని ఫలాలు మాత్రము ఎలా కూడా తెలుసా? మధురముగా మాధుర్యముగా ఉంటాయి. ఓర్పు ఉండాలి. మన పరిచర్యలోని ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. దాంట్లో మీ కళ్ళ ముందు జరిగే అద్భుతం ఏంటంటే ఈ మందిరమే. ఈ మందిరం కొరకు మనం ఎన్నో దినాలు ప్రార్థన చేసాం, ఓర్చుకున్నాం. దానికి తగినట్టుగా దేవుడు ఇది మనకి అనుగ్రహించాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా అది అడ్డుకుంటుందట, ఆపుతూ ఉంటుందంట. ఇప్పుడు ఈ కానాను స్త్రీలో ఏముంది చెప్పండి? ఒకటి విశ్వాసం ఉంది, రెండోది ఓర్పు ఉంది ఆమెకి, మూడోది నిరీక్షణ ఉంది ఆమెలో. ఒకటి విశ్వాసము, 2 ఓర్పు, 3 నిరీక్షణ. చూసారా?
మన దైనందిన జీవితంలో, ఈ ఆత్మీయ యాత్రలో మధ్య మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరీక్షిస్తూ ఉంటాడు, లేదా సాతానికి దేవుడు మనల్ని అప్పగిస్తూ ఉంటాడు. యోబు గురించి ప్రభువే సాతానికి అధికారం ఇచ్చాడు. యోబు ఎలాంటి వాడు తెలుసా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించేవాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ యోబు నువ్వు పరీక్షిస్తావా? పరీక్షించు. ఆ పరీక్షలోనే ఓడిపోడు. ఆ పరీక్షలో ఏమవుతాడు? ఈ విశ్వాసము, ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది? దేవునికి ఉంది, మనుషులు కాదు సుమే. అంటే యోబు యొక్క సహనము, ఓర్పు, నిరీక్షణ, విశ్వాసం గురించి పూర్తిగా నమ్మకం ఎవరికి ఉందంటే యేసయ్యకు ఉంది. అందుకనే సాతానుతో పందెం కట్టాడు. అసలు మన విశ్వాసం గురించి మన భార్యకే నమ్మకం ఉండదు, మన విశ్వాసం గురించి మన భర్తకే ఉంటుందా? యోబు భార్యకు ఉందా? లేదు కదా. కానీ మన విశ్వాసం గురించి సాతానుతో సవాలు చేసే అంతగా మన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసము దేవుడు సాతానుతో సవాలు చేసినంతగా మన విశ్వాసం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరీక్షలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఇప్పుడు మీరు ఒక వెహికల్ మీద వెళ్తున్నారండి, అంత సమపాలలో ఉంటుందా రోడ్డు? ఎత్తు పల్లాలు ఉండవా? ఉంటాయా ఉండవా? మన సమాధానం చెప్పాలి మీరు. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయా ఉండవా? మధ్య మధ్యలో ఏం తగులుతాయి మనకి? ఎదుట టోల్గేట్స్ తగులుతాయి లేదా? ఎందుకని? పరీక్ష. నీ దగ్గర అన్నీ ఉన్నాయా లేవా అని. ఇది ఎంత వాస్తవమో ఈ ఆత్మీయ జర్నీలో నీకు నాకు కూడా పలుమార్లు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత పరీక్షలు ఎదురవుతాయో అంతగా నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడుదువుగాక. పేతురు రాసిన పత్రిక 1:7. శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము. చూడండి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, చూడండి, మెప్పుయో ఘనతయో మహిమయో కలుగుటకు కారణమగును కదా. చాలు, కారణమగును కదా. చూడండి, నశించిపోయే సువర్ణకి అగ్ని పరీక్ష వలన అది శుద్ధి అవుతుంది కదా. ఇది నశించిపోయిన సువర్ణ అంటే బంగారము. మీకు బాగా అర్థమయ్యే రీతిగా చెప్తాను. మీ మెళ్ళ బంగారం ఉన్నప్పుడు ఉంది, ఖచ్చితంగా కానుకపెట్లు వేయమంటారని మీరు అనుకుంటున్నారేమో. వేయొద్దు, మిమ్మల్ని దేవుడు ప్రేరేపించినప్పుడు వేయండి. మీ దగ్గర బంగారం ఉంది కదా, ఈ బంగారం మీరు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నారేమో, బహుశా నాకు తెలియదు. లేదా పెళ్ళైన తర్వాత వేసుకుంటున్నారు, నాకు తెలియదు. వేసుకున్న తర్వాత అది మొదట్లో ఎంత దగదగలాడుతూ ఉండేది, ఇప్పుడుందా? నీ మెళ్ళను ఉంది, నువ్వు ఎక్కడ మట్టిలో పని చేయట్లేదు, ఎక్కడ మట్టి అంటుకుంటుందేమో అని. నీకు మట్టి అంటుకున్నా పర్లేదు, కానీ బంగారానికి పొరపాటున మట్టి అంటుకున్నావో దాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటావు, నో డౌట్ అందులో. సరే, మరి ఇంత జాగ్రత్తగా చూసుకున్నా మరి అది ఎందుకు మైలు పడుతుంది? అది ఎందుకు నల్లగా మార్చబడింది? అది మార్చబడిన తర్వాత వెంటనే చూసిన తర్వాత ఎవరో పక్కింటి అక్క వస్తుంది, అక్క బంగారం ఏంటి ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు ఇలాగైపోయింది ఏంటి అక్క. వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కంసాల దగ్గరికి వెళ్ళాలి. ఆడు కొంత తీసుకుంటాడు, అక్కడికి వెళ్ళు, సరి చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తా, వాడేం చేస్తాడు? బంగారాన్ని శుభ్రంగా తీసుకువెళ్ళి ఏం చేస్తా తెలుసా? అగ్నిలో వేస్తాడు. అప్పుడు మనం అనుకోవచ్చు, అయ్యో బంగారం నా మెల్ల ఉండేది కదా, అగ్నిలో ఎందుకు పడింది ఇది అని బాధ కలగవచ్చు. వాడు అంటాడు, పిచ్చే ఇది ఇప్పుడు అలాగే ఉంటుంది, కొద్ది సమయం తర్వాత చూడు దీన్ని ఎలాగుంటుందని అంటాడు. అగ్నిలో నుంచి తీసిన తర్వాత దాని విలువ పెరిగిద్ది, అది దగదగలా మెరుస్తూ ఉంటుంది. దానికే అంత ఇదిగా ఉన్నప్పుడు దానికంటే నీ విశ్వాసము, చెప్పండి, దానికంటే నీ విశ్వాసము అమూల్యమైనది కదా, దానికంటే నీ విశ్వాసము గొప్పది కదా, అమూల్యమైనది కదా, ఈ శోధనలకు నిలిచినదే కదా అన్నట్టుగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఈ ఎందుకు కలుగుతుంది పరీక్ష నీకంటే? ఎందుకు కలుగుతుంది అన్నాడు అక్కడ పేతురు. నువ్వు శుద్ధపరచబడడానికే కాదు, మరొక విషయం కానే కాదు. అగ్ని పరీక్షకి సువర్ణ ఎలాగైతే శుద్ధి అగ్గుచున్నది బంగారము,
నీ విశ్వాసము కూడా పలుమార్లు అప్పుడప్పుడు దేవుడు అగ్ని లాంటి శ్రమల్లో వేస్తూ ఉంటాడు. అగ్ని లాంటి శ్రమల్లో మనల్ని వేస్తూ ఉంటాడు. వేస్తున్నప్పుడు నువ్వు అమ్మో అయ్యో బాబు అని కాలిపోతున్నాము అని ఏడవడం కాదు. అలా ఏడ్చారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏడ్చారా? ఏం చేశారు వాళ్ళు? అగ్ని మంటంలో చూడండి దేవుణ్ణి గట్టిగా వారు ఆరాధించారట, స్తుతించారు, మహిమపరిచారు. వాళ్ళ పరిస్థితిని చూసి వేసిన వాడికే మతి లేదు. అంత మాత్రమే కదా, వాళ్ళ ముగ్గురు యొక్క విశ్వాసము ద్వారా ఆ దేశ పరిస్థితులన్నీ మారిపోయినాయి. వాళ్ళ గురించి చెప్పినప్పుడు విషయాలని చెప్తాను మీకు. రాజు సైతం అంటాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవునికి మీరు మొక్కాల్సిందని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఇది విగ్రహమే, దీంట్లో ఏమీ లేదు. చూసారు, వాళ్ళు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగలడు. అగ్నిలో నుంచి కూడా వాళ్ళని రక్షించగలిగాడంటే ఆ దేవుడే మన దేవుడు ఇక్కడి నుంచి అని ఒకే ప్రకటన జరిగింది అక్కడ. తెలుసా? నీ విశ్వాసము ద్వారా అనేక మంది ప్రభు తట్టుకు త్రిప్పబడేవారుగా ఉండాలి. నీ ప్రార్థన బట్టి అనేక మంది ప్రభు యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. నీ భక్తిని బట్టి అనేక మంది ప్రభు యొద్దకు వచ్చేవారుగా ఉండాలి. ఒకటి, ఆమెలో ఉన్న మొదటి గుణం ఏంటి చెప్పండి? విశ్వాసము. రెండో గుణం కూడా చెప్తాను, ప్రభుని వెతికిన కానాను స్త్రీ. ఈమెలో ఉన్న రెండో గుణం ఏంటి చెప్పండి? ప్రభుని వెతికి వెతికి వెంబడించిన కానాను స్త్రీ. యెషయా గ్రంథం 55:6. యెషయా గ్రంథం, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతుకుటి. చాలమ్మా, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన వేడుకున్నాడు. చాలు. ఈ రెండు మాటలు మీరు పట్టుకోండి. ఈమెలో ఉన్న ఆ రెండు గుణాలు కూడా ఇవే. ఒకటి, ఆయనను వెతుకుడు. ఎప్పుడు వెతకాలి ఆయన? మనము ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెతకాలి. కానీ మనం ఎప్పుడు ఎతుకుతాము? నిజంగా చెప్పండి అమ్మా, మనం ఎప్పుడు ఎతుకుతాము? మామూలుగా మనం ఎప్పుడు ఎదుగుతుంది తెలుసా? బలమంతా పోయిన తర్వాత, ధనమంతా పోయిన తర్వాత, ఆరోగ్యమంతా పోయిన తర్వాత, సమయమంతా పోయిన తర్వాత ముసలోళ్ళు అయిపోతాం చూసారా? అప్పుడు వెతుకుతాం మనం. రెండోది, అప్పులు అయిపోతాం చూసారా మనము? అప్పుడు ప్రభుని వెతుకుతాం. రోగాల చేత మొత్తపడతాం చూసారా? ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకు రోగం బాగుపడుతుంది చూసారా? నిద్రపోయిన వాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెప్తాం, హల్లెలూయా. చూసారా? సాతానుగాడు మందిరంలో కూడా వచ్చేస్తాడు. మీకు తెలుసా విషయం? నిజంగా మా వస్తాడా రాదా? ఎంతమంది తెలిసి విషయం అన్న తెలుసా? ఎక్కడ సాతానుగాడు మందిరం కూడా వచ్చేస్తాడు. వచ్చేసి మన పక్కనే కూర్చుంటాడు. నా కుమార్తె ఏమింట వర్తమాల వాక్యము కాసేపు నా బుజ్జి కన్నా కదా, నా పెద్ద కూతురు కదా, పడుకో అని మనల్ని ఏం చేస్తాడు? పడుకోబెడతాడు. పిల్లల్లో కూడా వెళ్ళంటాడు, మనవడా ఆడుకోండి రా, ఆడు వాకింగ్ చెప్తూనే ఉంటాడా? మనము వాళ్ళ పని వాళ్ళదే. ఇట్లా సాతానుగాడు సంఘంలో చొరబడి గలిబిలి చేస్తూ ఉంటాడు. రైట్, వాక్యం శ్రద్ధగా వినండి. ఇక్కడ ప్రభు దొరుకు కాలంలో ఆయన మనం వెతకాలి. ఎప్పుడు వెతకాలో తెలుసా? సమయం ఉన్నప్పుడు వెతకండి, బలం ఉన్నప్పుడు వెతకండి, ఆరోగ్యం ఉన్నప్పుడు వెతకండి. ఎందుకు తెలుసా? సమయం నీ చేతుల్లో నా చేతిలో లేదు. సమయం అంతా పోయిన తర్వాత వెతికితే, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత వెతికితే ప్రయోజనం లేదని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తల్లి మనకి ఏం నేర్పిస్తుంది తెలుసా? ఆయనను వెతకండి. ఆయన సమీపంగా ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు వెతకండి. ఈ సమయంలో చాలా సమయోచితముగా ఆలోచన చేసి, ఇది ప్రభు దినం, ఇది పరిశుద్ధమైన దినం, మనం ఇంటికాడ ఉండడానికి కుదరదు, మన దేవుని మందిరానికి వెళ్ళాలి. పరుగున దేవుని మందిరానికి వచ్చేవారుగా మనం ఉండాలి. ఈ తల్లి మనకు నేర్పిస్తున్న రెండో అనుభవం ఏంటి తెలుసా? దేవుని వెతుకుతూ ఉంది.
ఎలా వెతుకుతుంది తెలుసా? ఆశతో వెతుకుతుంది. అదే కీర్తనకారుడు అంటాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకున్న ప్రాణము ఆశపడుచున్నదయా అని అంటాడు. అంటే తను దుప్పుతో పోల్చుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే, పరిచర్య అంటే, దేవుని పనులు పాలు పొందాలంటే ఎన్ని విషయాల్లో ఆసక్తి మనకు ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవునిని ఆశీర్వదించడు. మళ్ళా గుర్తుపెట్టుకో, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆసక్తి మనకు ఉండాలి. ఆశ లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు విషయాలని చెప్తూ ఉన్నానంటే, ఆ తల్లి మనకు నేర్పిస్తున్నది మరొక మాట ఇది. దాని తర్వాత ఇంకొకటిగా మనం చూస్తే లూకా సువార్త 15:8. చాలమ్మ, అది దొరుకు వరకు ఒక తల్లి ఉందంట. 10 వెండి నాణ్యాలు ఉన్నాయట. ఆ 10 వెండి నాణ్యాలు ఒకటి మిస్ అయిందట, ఒకటి పడిపోయిందట. పడిపోతే సరే ఒకటి పోతే పోయిందిలే, 9 ఉన్నాయి కదా అని అనుకోలేదు ఆమె. మనమైతే ఏమనుకునే వాళ్ళము? నిజం చెప్పండి, ఒప్పుకోండి. ఇప్పుడు మీ దగ్గర 10,000 ఉన్నాయండి. 10,000 100 రూపాయలు పోయింది అనుకోండి, మీరు లెక్క చేస్తారా? పోతే పని. కానీ దీంట్లో ఉన్న ఆంతర్యం చెప్తాను మీకు. యూదులకి ఎంగేజ్మెంట్ చేసేటప్పుడు పెండ్లి కుమార్తె దరిపు వాళ్ళు ఏం చేస్తారంటే 10 వెండి నాణాలు ఇస్తారు. ఈ 10 వెండి నాణాలు ఇచ్చి ఆ పెండ్లి కుమార్తెతో చెప్తారు, అమ్మా మళ్ళా పెళ్లి చేసుకునేంత వరకు ఈ వెండి నాణాలను బహు జాగ్రత్తగా కాపాడాలి, బహుభద్రంగా వీటిని కాపాడాలి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ తిరిగి మేము పెండ్లి చేసుకునే సమయంలో నిన్ను మొట్టమొదటి అడిగేది ఏంటి తెలుసా? ఆ 10 వెండి నాణాలే. నువ్వు ఎలా బతికావో, ఎలా జీవించావో, ఎలా ప్రవర్తించి ఏం అడగం. మేము అడిగేదల్లా ఒకటే, ఏంటది? 10 వెండి నాణాలు అడుగుతాము. ఈ 10 వెండి నాణాల్లో ఒక్కటి మిస్ అయినా పెళ్ళి క్యాన్సిల్. అదేంటి 9 ఉన్నాయి కదా, అదేదో బారిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అని నువ్వు ఏ సాకులు చెప్పినా ఉపయోగం లేదు. అందుకే నా తల్లి, పెండ్లి వారు రాబోతున్నారనే సమాచారం మా తల్లికి వినపడింది. అరే పెండ్లికి జరగబోయే సమయం వచ్చేసింది, పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు, వాళ్ళు నన్ను అడుగుతారు, ఇప్పుడు నేనేం చేయాలని ఒకసారి వెళ్ళి బీరువాలో చెక్ చేసుకుందంట. చెక్ చేసుకుంటే 10 లేవు అక్కడ, 9 ఉన్నాయి, మిగతా ఒకటి మిస్ అయింది. వెంటనే ఆమెకి ఆందోళన, భయం, వణుకు పుట్టి వెంటనే ఏం చేసిందంటే ఒక దీపం వెలిగించి ఇల్లంతా వెతుకుతూ ఉందంట. ఇల్లంతా ఊడ్చివేసిందంట. ఊడ్చివేస్తే నేను అనుకుంటాను ఏ తలుపు మూలనో ఏ బీరువా మూలనో అది పడిపోయి ఉంటుంది. చాలా టెన్షన్ పడ్డది పాపం, పెళ్ళి క్యాన్సిల్ అయిపోద్దేమోనని. వెతికిన తర్వాత ఊడ్చిన తర్వాత ఏదో ఒక బీరువా మూలన ఒక తలుపు మూలన దొరికినప్పుడు, అది దొరికిన వెంటనే ఆమెకి 1,00,000 రూపాయల లాట దొరికినంత ఆనందంతో వెంటనే గంతులు వేస్తూ అక్కడున్న వాళ్ళందరూ పిలిచి అంటుంది, అయ్యా నేను పోగొట్టుకుని వెండి నాణం దొరికింది, అమ్మా నేను పోగొట్టుకుని వెండి నాణం దొరికింది అని ఆనందిస్తూ ఉందట. ఆనందిస్తూ నాతో కూడా మీరు సంతోషించరా అని వాళ్ళని కూడా అడుగుతూ ఉంది. ఈ మాట కాస్త లోతుగా మీకు మరొక చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారా లేదా? ఎన్ని ఆజ్ఞలు అయ్యి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు 9 నువ్వు పాటించి 1 పాటించకపోయినా ఇదే పరిస్థితి. గనుక జాగ్రత్తగా మనము ఆ వెండి నాణము వెతికినట్లుగా మనం కూడా ప్రభుని వెతకాలని ఆ తల్లి మనకు బోధిస్తూ ఉంది. పొరపాటున మీ ఇంటిలో మొన్నొకసారి
ఎబినేజర్ ఇంట్లోకి వెళ్ళా బర్త్డే ఉంటే. వాళ్ళ నాయన పెట్టింది, అమ్మ పెట్టింది నాకు తెలియదు, కానీ అది ఉంగరం ఎవరు పెట్టారు? పెట్టారు బంధువులు. సరే, ఎవరో మొత్తం మీద బంధువులు పెట్టారు. ఆ ఉంగరం పడిపోయింది, జారిపోయింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అత్త చివరికి మమ్మల్ని కూడా వెతికిచ్చేటట్టుగా చేశారు వాళ్ళు. ఉంగరం కూడా కాదు స్వామి, సారీ, ఉంగరం కూడా కాదు, దానిపైన ఉన్న చిన్న రాయ. అంటే వాళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే ఉదాహరణకి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎగ్జాంపుల్, మా ఇసా ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడు, నాకేం ఇంగ్లీష్ రాదు. ఎగ్జాంపుల్, నిజమే, ఆ చిన్న రాయి పోతేనే వాళ్ళకి అంత బాధ కలిగింది కదా. ఆ రోజు పిల్లడు పుట్టాడు, సంతోషంగా దైవజనులు వచ్చారు, ఆ ఆనందం కంటే ఈ బాధ ఎక్కువైపోయింది. ఒకవేళ పొరపాటున దొరకలేదనుకో పరిస్థితి ఎలాగుండేది? యశోద ఎలాగుంటుంది పరిస్థితి? పైకి ప్రార్థన చేయించుకుంటారు కానీ లోపల బాధ ఉంటుంది ఉండదా? నిరీక్షణ ఉంటుంది ఉండదా? అది పొరపాటున మంది ఆ రోడ్డు మీద ప్రయాణం వెళ్తున్నప్పుడు పొరపాటున ముక్కుబడికి ఏదైనా రాలిపోయింది అని అనుకో, ఊరైనా క్యాన్సిల్ చేసుకుంటాం కానీ పొరపాటున వెళ్ళం మనం. ఆ రోడ్డు అంతా వెతికేస్తాం. చూసిన వాళ్ళు అంటారు, ఏమైందో ఎతుకుతున్నావు అంటే, ఏం లేదంట. ఎందుకంటే ఆడికి చెప్తే ఆడక్కడ ఎతికేసుకుంటాడని. అవునా కదన్నా? అలాంటి మనస్తత్వం ఎందుకంటే దొరకదు, అది చిన్నది. అది అంటే ఉదాహరణకి ఎతికే విషయాలన్నీ చెప్తున్నానంటే, వెండి పోయినా, బంగారం పోయినా, ధనం పోయినా ఎంత జాగ్రత్తగా మనం వెతుకుతామంటే అంతకంటే జాగ్రత్తగా ఈ కడవరంతే దినాల్లో ప్రభువును మనం వెతుకుదుముగాక. ప్రభువును మనం వెతకాలి. ఆయన దొరికే దినాల్లో ఉన్నాం, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనము ఆ రీతిగా వెతకాలని ఈ కానాను స్త్రీ మనకు బోధిస్తూ ఉంది కదా. రెండవది, మూడో అనుభవం ఏంటి తెలుసు? అందులో ఉన్నది కీర్తనల గ్రంథం 27:4. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని చాలు, నేను దానిని వెతుకుచూ ఉన్నాను. దావీదు అంటాడు, ఒక్క వరమును అడిగి తినయ్యా. ఏంటి ఆ వరం అడిగాడు అసలు ఇంతకే అయినా అని అంటే, అయ్యా నాకు ఒక ఆశ ఉందయ్యా. ఏంటి తెలుసా ఆశ? నేనైతే నీ మందిరములో పచ్చటి ఒలివ చెట్టు వలె నాటబడాలనే ఒక ఆశ ఉన్నది. అదే వరం. అంతటా తాగిపోయాడా? తర్వాత అంటాడు, నేను కాదు, నా పిల్లలు కూడా నీ మందిరములో పచ్చటి ఒలివ మొక్కల వలె నాటబడాలి. అక్కడ తాగిపోయాడా? లేదంటాడు మళ్ళా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయుదును కదా. అబ్బా, దావీదును చూస్తేనండి, ఆయన భక్తి చూస్తే నిజంగా ముద్దొస్తుంది. ఆయన కోరుకునే వరాలు చూడండి ఎలాగున్నాయో. నేను నీ మందిరంలో నాటబడాలి, నా పిల్లలు నీ మందిరంలో నాటబడాలి. అంత మాత్రమే కాదయ్యా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చెయ్యాలి అని ఆశపడుచున్నాను. ఇలాంటి ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? మనం చేస్తాం ప్రార్థన. ఇప్పటికీ కూడా ఏం చేసేది తెలుసా మన ప్రార్థన? అయ్యా మమ్మల్ని దీవించండి ప్రభా, ఈ రెంటలు కట్టుకోలేకపోతున్నాం ప్రభా, మా ఆయనకి జీతం పెంచండి ప్రభా, మా వ్యాపారం నువ్వు చేసినంత మాత్రాన దేవుడు నిజంగా నేను దీవించాడు తెలుసా నీకు ఆ విషయం? ఆయనకు తెలుసు. నా బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనసుకులై ఉండండి, తగిన సమయంలో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? హెచ్చిస్తాడు. రెండోది, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో. ఈ రెండు పనులు మనం చెయ్యం, ఈ వద్దు మనకే, కానీ మనకు కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం. ఈ తల్లి మనకు నేర్పుతున్న రెండో అనుభవం ఏంటి తెలుసా? వెతికింది. మొదటి అనుభవం ఏంటి? విశ్వాసము. రెండో అనుభవం ఏంటి? దేవుని వెతికింది. మూడో అనుభవం కూడా చూద్దాం. ప్రభువును వెంబడించిన కానాను స్త్రీ. మూడో అనుభవం ఏంటి తెలుసా? ప్రభువును వెంబడించిన కానాను స్త్రీ.
ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనము సర్వసాధారణంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకి చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. ఎక్కడ పరిచయం అవుతారు? చెప్పాలి, నోరు చెప్పాలి. మందిరంలో పరిచయం అవుతారు. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, దేవుడు పంపిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళతో జత కడతాం, వాళ్ళతో స్నేహం చేస్తాం, వాళ్ళతో ప్రేమను పంచుకుంటాం. ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే అది చివరికి ఆ అక్క ఇంటికి వెళ్ళి కూర్చుని భోజనం చేసే అంత స్థాయికి ఎదిగిపోద్ది అది. దాని తర్వాత మెల్లిగా ఏమవుతుందంటే డబ్బులు అప్పించుకోవడం జరిగిద్ది, ఏదో జరిగి సంథింగ్. దాని తర్వాత కొన్ని కారణాల చేత డబ్బులు లేటుగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దాని తర్వాత ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? సేవకుడికే. ఇదొక బాధ. అయితే మరొక బాధ చెప్తాను. ఒకవేళ పొరపాటున ఆ యొక్క సంఘంలో ఎవరి మీద కోపమో లేదా దైవజనుడి మీద కోపమో అనగా తెలియదు, కానీ కొన్నాళ్ళ తర్వాత చర్చకు మానేద్ది. మరి ఈమె ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, ఆమె రాలేదని ఈమె ఏం చేస్తుంది? వెళ్ళిపోద్ది. ఇది ఒక రకమైన జబ్బు. కానీ ఈ తల్లి ప్రభును మాత్రమే చూసి వెంబడిస్తూ ఉందట. కొంతమంది చూస్తే సేవకులను చూసి వెంబడిస్తూ ఉంటారు దేవుణ్ణి. సేవకులు వెంబడించేది ఉన్న విశ్వాసులు ఉన్నారు, తోటి విశ్వాసం చూసి వెంబడించే వాళ్ళు ఉన్నారు, లేదా పరిస్థితులను బట్టి వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తల్లి మనకి ఏం నేర్పిస్తుందంటే, నేను ప్రభును మాత్రమే వెంబడిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఒక్కడు నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రెండవదిగా మనం చూస్తే, కేవలం నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రభుని ఒక్కరినే మనం చూడాలి, ప్రభుని వెంబడించాలి. ఎవరిని వెంబడించొద్దు మీరు దయచేసి. చివరికి నన్ను కూడా వెంబడించొద్దు, ఎందుకంటే నేను కూడా ఒక మనుషుడినే. మాలో ఉన్న మమ్మల్ని గౌరవించండి, తప్పులేదు. ప్రేమించండి, తప్పులేదు. పూజించొద్దు. గౌరవించండి, ప్రేమించండి, పూజించొద్దు. 2, ఇక్కడ ఏ మనుషుడిని కూడా మీరు రోల్ మోడల్గా పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చేసే భక్తి కరెక్టా కాదు మీకు తెలియదు. కొంతమంది వేషధారణ భక్తి చేస్తారు. సంఘంలోకి వచ్చినప్పుడు ఒక రీతిగా ఉంటారు, సంఘం బయట ఒక రీతిగా ఉంటారు. ఇంటిలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటారు, ఇంటి బయట ఒక రీతిగా ఉంటారు. వాళ్ళని చూసి నువ్వు వెంబడించడానికి ఆ వేషం నువ్వు వేసుకోవాల్సి వస్తుంది. మెట్టుకు నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రభుని వెంబడించండి, ప్రభులో ఉన్న గుణాతిశయాలను మీరు వెంబడించండి. అప్పుడు మీరు నిత్య రాజ్యంలో ఉంటారని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆనోకు దేవుని వెంబడించాడు, అవునంటారు కాదంటారా? ఎవరినైనా వెంబడించాడా? అబ్రహాము దేవుని వెంబడించాడు. ఏలియాను ఎలీషా వెంబడించాడు. నయోమిని రూతు వెంబడించింది. వాళ్ళు వెంబడించారు కనుకనే వాళ్ళు నిత్య స్వాస్థ్యంలో ఉన్నారు. వారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. మనము కూడా ప్రభులు వారు మాత్రమే మన గురి, మన దర్శనం అయి ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటూనే ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను. ఏది గురి అయింది? పరలోకమైన గురి, ప్రభు అయిన గురి. అక్కడికి పరిగెడుతూ ఉన్నాడు, కానీ అటు ఇటు పొరపాటును కూడా చూడట్లేదట. మనం కూడా అటు ఇటు చూసేవారుగా ఉండకూడదు. పేతురు అటు ఇటు చూశాడు, మునిగిపోతూ ఉన్నాడు. సొదొమ గుమ్మర వైపు చూసింది, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? పొరపాటున సంఘంలో ఎవరిని మీరు చూడొద్దు. నా విశ్వాస అనుభవంలో కూడా నేను చెప్తాను మీకు. 11-12 సంవత్సరాలు ఒకే చర్చిలో నేను కట్టబడ్డాను. ఎవరిని టార్గెట్ చేయలేదు, నేను ఎవరిని చూడలేదు. ప్రభు నేను అంతే.
నా కుటుంబం కూడా అంతే, నా భార్య కూడా అంతే. మేము ఎవరితో మాకు అంత ఫ్రెండ్షిప్ ఉండేది కాదు. ఎందుకంటే మనుషులు ఈ రోజు ఒక రకంగా ఉంటారు, మరొక రోజు ఈ మాసం ఒక రకంగా ఉంటారు, మరొక మాసం ఒక రకంగా ఉంటారు. వాళ్ళతో మేము ఎప్పుడు కూడా కలవలేదు, కానీ ప్రభుతో ఉన్నాము, ప్రభుతో నడిచాము కనుక ఈరోజు ఈ గొప్ప ఘనత దేవుడు మాకు అనుగ్రహించాడు. మీరు కూడా అలాంటి అనుభవంలో ఎదగాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఆమెలో ఉన్న 3వ అనుభవం ఏంటంటే, ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనము? ఓకే, 4వదిగా మనం చూద్దాం. ప్రభు సన్నిధిలో పట్టుదలతో కేకలు వేసిన కానాని స్త్రీ. ఇది 4వ అనుభవం. ప్రభు సన్నిధిలో పట్టుదలతో కేకలు వేసిన కానాని స్త్రీ. ప్రభు ఎంత వద్దన్నా, ఎంత విసిగించినా, ఎంత వెళ్ళిపోమని రకరకాల మాటలు మాట్లాడినా, నువ్వు కుక్కవన్నా, నక్కవన్నా, ఇంకోటి అన్నా కానీ ఆమె మాత్రము పట్టు విడవకుండగా దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ ఉంది. అంటే ఈ మాట మనకు ఆత్మీయంగా ఎలాగ అర్థం చేసుకో తెలుసా? మనం కూడా కేకలు అనే మాట అక్కడ మనం ఆ ప్లేస్లో ప్రార్థనని పెట్టుకోవాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఇది ఎలాగా? పట్టుదలతో ఉండాలి. పట్టుదలతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. పట్టుదలతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడిని నువ్వు పొందుకుంటావు. పట్టుదలకు మారుపేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? యాకోబు. ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఇస్సాకు తాత ఎవరు? యాకోబు తాత ఎవరు? మళ్ళా చెప్తే మీకు అర్థం కదండి. అబ్రహాం మనవడు ఎవరు? యాకోబు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఈయనకి ఎంతమంది? ఒక ఆయన విశ్వాస వీరుడు ఉన్నారు, రెండోది పరిశుద్ధ జీవితం కలిగిన తండ్రి ఉన్నాడు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే యాకోబు. యాకోబు పట్టుదలకి మారుపేరు. ప్రభుత్వ రాత్రంతా పోరాడి గెలిచినవాడు. మనం కూడా పొందుకునేదంత వరకు కూడా దేవుని సన్నిధిలో పోరాడి గెలిచేవారుగా మనం ముందుముగాక. మేము చెప్తున్నాను చూడండి, మీరు పోరాడండి. పోరాడితే ఖచ్చితంగా విజయం మీదే. ఈమె పట్టు విడవకుండగా పోరాడింది తన కుమార్తె విషయంలో. చెప్పండి, దేవుని యొద్ద సహాయము పొందుకుంది. మనము కూడా పొందుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో పోరాడుదుముగాక. ఆమెలో ఉన్న మరొక అనుభవం అది చూడండి. మత్తయి సువార్త 20:29. మత్తయి సువార్త 20:29 చదివాం. చూడండి, ఆమె ఏం చేసింది? కేకలు వేసింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. ఎక్కడలో? ఎరుకోలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? భిక్షం అడుక్కున్నారు. ఎక్కడ? త్రోవ పక్కన. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ మార్గం కూడా వెళ్తున్నారనే సమాచారం వాళ్ళు విని వెంటనే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కేకలు వేయటం మొదలుపెట్టారు. ఏమని కేకలు వేశారు వాళ్ళు? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపుము అని కేకలు వేశారు. ఈమె కూడా ఇందులో ఈ వాక్య భాగ్యంలో ఏమని కేకలు వేసింది తెలిసి? ఈమె కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఈమె కూడా అదే కేకలు వేసింది. ఇదే కేకలు గుడ్డి వారు కూడా వేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, అరే ఏమైంది, ఇంతకాలం బాగానే ఉన్నారు కదా, ఏమైంది మీకు అని అంటే, లేదు 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 లేదు, మా గుడ్డుతనం పోవాలంటే దావీదు కుమారుని గట్టిగా మేము కేకలు వేసి అడగాల్సిందే అన్నట్టుగా గట్టిగా కేకలు వేసి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని గట్టి కేకలు వేశారు. కేకలు వేస్తే సృష్టికర్తే వాళ్ళ యొద్దకు వచ్చి మీకేం కావాలని అడిగాడు. వాళ్ళు అడిగారు, నిజంగా వాళ్ళు ఏమడిగారు తెలుసా అండి? వెండి బంగారం అడగలేదు. అయ్యా మేము రోజు అడుక్కోలేకపోతున్నాం, కాస్త బంగారమో వెండినో ఇవ్వండి, ఒక ఇంటిని ఇవ్వండి, ఒక కారుని ఇవ్వండి, ఒక బంగ్లాను ఇవ్వండి అని అడగల. వాళ్ళు ఏమడిగారు తెలుసా? అయ్యా ప్రభువా మా కనులు తెరవమని
అడిగారండి. వాళ్ళు ఏ స్థితిలో ఉండి అడిగారు ఈ మాట? చూడు, దీన స్థితిలో, దైనందిన స్థితిలో, రోజు అడుక్కునే స్థితిలో అడిగారండి. వాళ్ళు అడిగిన గొప్ప విషయం ఏంటంటే వారు చూపుని అడిగారు. మనం కూడా దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆత్మీయంగా ఎదిగిన కొలిదే నువ్వేం అడగాలి తెలుసా? ఆత్మ సంబంధమైన ఈవిల్ని అడగాలి, కానీ భౌతిక సంబంధమైన వాటిని మనం అడగకూడదు. ఎందుకు తెలుసా? వీటిని నువ్వు అడుగు, అవి కూడా నీకు ఉచితంగా దేవుడు ఇస్తాడు. నిజంగా అలాంటి బంపర్ ఆఫర్ మనకు వచ్చుంటే, నేను అనుకుంటాం, అలాంటి బంపర్ ఆఫర్ మనకు వచ్చుంటే మనం ఏం అడిగేవారు? మనోహర్ నువ్వైతే ఏం అడిగేవాడు? ఆ ఆఫర్ నీకు వచ్చింది అనుకో, ఏం అడుగుతావు? యథార్థంగా చెప్పండి, ఏం అడుగుతారు మీరైతే? సృష్టికర్త వచ్చి మన ఎదుట నిలబడి అయ్యా నీకేం కావాలి అని అడిగాడు. నేనైతే అడిగేవాడిని, అయ్యా ఈ యొక్క చింతల పెద్ద మందిరం కావాలయ్యా అని అడిగేవాడిని. నేనైతే అడిగేవాడిని. కానీ ఆ గుడ్డివాడు ఏం అడిగాడు తెలుసా? చూపు నీ ప్రభా, ఎందుకంటే కన్నులుంటే నిన్ను చూస్తానయ్యా, కన్నులుంటే నీ కార్యాలు చూస్తానయ్యా అని ఆశతో వాళ్ళు అడిగారండి. కనుక ఖచ్చితంగా దేవుడు వారి ఆశను తీర్చి వారి కనులను తెరుచును అని రాయబడి ఉంది అక్కడ. మనం కూడా కనులుండి గుడ్డివారుగా ఉంటున్నాం మనం. కనుక మనం కూడా ఆ రీతిగా కేకలు వేసి అడిగేవారుగా ఉందేమో గాక. తర్వాత మాట కూడా చూద్దాం. అది 1 సమూయేలు గ్రంథం 7:3. త్వరగా నేను ముగిస్తాను, అయిపోయిందిగా. చాలు. ఇక్కడ ఏమన్నాడు ఈయన? సమూయేలు ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా మీరు పట్టుదలతో మీ హృదయాలు తిప్పండి. రెండవదిగా అంటాడు అక్కడ, మీ యొక్క విగ్రహాలన్నింటిని కూడా మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టి అన్య దేవతలను, అష్టోరతు దేవతలను మీ మధ్యలో నుంచి తీసివేసి పట్టుదల కలిగి ప్రభువుని మీరు అడగండి. అప్పుడు ప్రభు మీకు సహాయం చేస్తాడు. చివరిగా చూస్తే తర్వాత ఆదికాండము 32:24. ఇక్కడ ఎబ్బోకో రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయి, చాలమ్మా ఈ విషయాన్ని మీకు తెలుసు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి, అక్కడ తెల్లవారు వరకు దేవుని సన్నిధిలో ఏం చేస్తాడో తెలుసా? మొరపెడుతూ ఉన్నాడు. మనము కూడా ఈ కానాన స్త్రీ వలె కేకలు వేసే అనుభవం మనకు ఉండాలి, ప్రార్థన చేసే మా అనుభవం మనకు ఉండాలి. చివరిగా చూద్దాం, ప్రభు మీద ఆశ పెట్టుకున్న కానాను స్త్రీ. చివరి మాట ముగిస్తున్నాను. చివరి మాట, తనలో ఉన్న గుణం ఏంటంటే ప్రభు మీద ఆశ పెట్టుకున్న కానాను స్త్రీ. మనం కూడా ఆశ పెట్టుకుంటాం. ఎవరి మీద? మనుషుల మీద. మనం కూడా ఆశ పెట్టుకుంటాం. ఎవరి మీద? రాజుల మీద. మనం కూడా ఆశ పెట్టుకుంటాం. ఎవరి మీద? అధికారుల మీద. అందుకనే మీరు రాజులను నమ్ముట కంటేను, అధికారులను నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. చూడండి, మనము కూడా ఎవరిని ఆశ్రయించాలి అని అంటే ఆ మాట చూస్తే కనుక కీర్తన గ్రంథము అదే మాట, కీర్తన 42:1. కీర్తన 42:1 చదివి ముగిస్తాను నేను. చాలు. ఇక్కడ ఆశ దావీదు ఎలాగుంది? దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దీనికంటే ఒక ధనవంతుడు ఇలాగే ప్రార్థన చేశాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని ప్రార్థన చేశాడు. కానీ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నేను నీ కొరకు ఆశపడుచు ఉన్నాను అంటాడు. మనకు కూడా ఒక ఆశ ఉండాలి. ఎవరి మీద? ప్రభు మీద. నేను ఎప్పుడు నిన్ను చూచేదనో, ఎప్పుడు పరలోకం వచ్చేదనో, ఎప్పుడు పరిశుద్ధులు నేను చూచేదనో, ఎప్పుడు సింహాసనము చూసేదనో, ఎప్పుడు 24 పెద్దలను చూచేదనో, ఎప్పుడు 100,000,000 పరిశుద్ధులు నేను చూచేదనో, దేవదూతల పరివారం నేను ఎప్పుడు చూచేదనో, 4 జీవులను ఎప్పుడు నేను చూచేదనో. మీకు తెలుసా? ఈ ఆశ మీకుందా? పరలోకం కావాలనే ఆశ మనందరికీ ఉంది కదా. ఆశ తగ్గట్టుగా మన జీవితం కూడా ఉండాలి కదా. ఆశ అయితే ఉంది నాలో,
మండుచున్న సంఘాలను కట్టాలని. అదే ఆశ నాకుంది. మీకేం ఆశ ఉంది? కనీసం నేను చెప్తున్నాను, ఆశపడండి. ప్రభు ఖచ్చితంగా పరలోకం. మీకు తెలుసా, ఈ యొక్క శిథిలమైపోయిన ఈ లోకాన్ని చూసి మీరు ఆశపడుతున్నారేమో. ఇది ఒక రోజున శిథిలమైపోతే పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఆశపడ్డాడట. అక్కడ చూస్తే అంత వైభవం, అంత బంగారపు నగరం, అది బంగారపు వీధులు, బంగారంతో ఇల్లులు ఉంటాయి. వజ్రాలతో వైఢూర్యాలతో ఆ పట్టణం కట్టబడుతూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుసా, మన బైబిల్లో చదువుకుంటున్న పరిశుద్ధులందరినీ మనం చూస్తాం. మోషేను చూస్తావు, అబ్రహామును చూస్తావు, దావీదును చూస్తావు, పౌలును చూస్తావు. వాళ్ళందరూ చూసి ఆ పరిశుద్ధులతో మనం కూడా దేవుని నిత్యము కొనియాడుదుముగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.